అక్కినేని నాగచైతన్య కెరియర్లో భారీ బడ్జెట్తో పాటు ప్రయోగాత్మకమైన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం తండేల్. శ్రీకాకుళం డి మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న అంశాలు ప్రేమ కథ, దేశభక్తి కథనాల చుట్టూ అల్లుకున్న కథగా ఈ సినిమాని దర్శకుడు చందు ముండెట్టి తీర్చిదిద్దాడు. నాగ చైతన్య చందు కాంబినేషన్ లో వచ్చిన 3వ చిత్రం ఇది. ఇందులో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ క్వీన్ సాయి పల్లవి నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించగా బన్నీ వాసు మరొక నిర్మాతగా వ్యవహరించారు. అయితే భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, శ్రీకాకుళం డి మత్స్యలేశం గ్రామంలో జీవించే తండేల్ రాజు ఆలియాస్ నాగ చైతన్య చేపలు పడుతూ జీవితాన్ని సాగిస్తుంటాడు. అంతేకాదు, చేపలు పట్టే ఒక గ్యాంగ్కు రాజు లీడర్గా ఉంటాడు. ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినది తండేల్. మరోవైపు సత్య ఆలియాస్ సాయి పల్లవి రాజు చిన్నప్పటి నుంచి ప్రాణానికంటే ప్రాణంగా ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రాజు సముద్రంలో చేపల వేటకి ఏడాదిలో 9 నెలలు వెళ్తుంటాడు. మరో 3 నెలలు సత్యతో గడుపుతుంటాడు. 3 నెలలు 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. చాలా అద్భుతంగా సాగుతున్న వీరి ప్రేమ జీవితంలో ఒక సందర్భంలో రాజు సత్య చెప్పినా వినకుండా సముద్రంలోకి వెళ్తాడు. అయితే ఈ సమయంలో రాజు ఒక ప్రమాదంలో చిక్కుకుంటాడు. మరి రాజు చిక్కుకుంది ఏ ప్రమాదంలో? సత్య చెప్పినా వినకుండా రాజు ఎందుకు సముద్రంలోకి వెళ్ళాడు? నిజానికి రాజు చిక్కుకుంది ఎవరికి? ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ రాజు సత్య తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఒక్కటయ్యారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ తండేల్ చిత్రం. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇక ఈ సినిమా విశ్లేషణగా చూసుకుంటే, సినిమా స్టార్ట్ అవగానే కొద్దిసేపు సాగతిత్తలా అనిపించిన నాగ చైతన్య సాయి పల్లవి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయి. ఇద్దరి మధ్య లవ్ అండ్ రొమాంటిక్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ప్రేమ సన్నివేశాల్లో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా ఎమోషనల్గా నటించారు నాగ చైతన్య సాయి పల్లవి. మనం పెళ్లి చేసుకుందామా? స్వచ్ఛమైన ప్రేమకు రాజు సత్య ప్రేమ చిరునామాగా తమ ప్రేమను అందంగా చూపించారు. అయితే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మొదటి భాగంలో వచ్చే ప్రేమ సన్నివేశాలు. రెండో భాగంలో కథలో భాగంగా పాకిస్తాన్ వారికి రాజు చిక్కటం, వీరిని హింసించటం, రాజు దేశం పట్ల ప్రేమను చాటుకోవడం లాంటి దేశభక్తి అంశాలను బలంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు చందు ముండేటి. అతను రాసుకున్న డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ బాగా వర్కౌట్ అయింది. దీనికి తోడు దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయిలో నిలబెట్టింది. ఇక పాత్రధారుల విషయానికి వస్తే, ముందు చెప్పుకున్నట్లుగా నాగ చైతన్య తన కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ ఫిజికల్ గా మంచి బాడీ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ రాజు క్యారెక్టర్ లో చక్కగా కుదిరాడు. సాయి పల్లవి కూడా మరోసారి తన అభినయాన్ని చక్కగా ప్రదర్శించింది. ప్రేమ సన్నివేశాల్లో ఆమె చూపించిన ఎమోషన్ కు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతాడు. ఆమె పలికిన శ్రీకాకుళం డైలాగ్స్ బాగున్నాయి. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇక మిగతా పాత్రధారుల విషయానికి వస్తే, రావు రమేష్, పృథ్వీ, ప్రకాష్ బెల్వాడి, జబర్దస్త్ మహేష్ తదితరులు తమ పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. సాంకేతికంగా చూసుకుంటే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ దేవిశ్రీ మ్యూజిక్. అతను అందించిన పాటలు ఒక స్థాయిలో ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సగం మార్కులు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వచ్చు. చందు మొండెటి దర్శకత్వానికి న్యాయం చేశాడు. ప్రతి సన్నివేశాన్ని నీట్ అండ్ క్లీన్ గా చూపించాడు. స్క్రీన్ ప్లేని చక్కగా రాసుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ సముద్రపు లొకేషన్స్ ను విజువల్ గా చాలా బాగా చూపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. అల్లు అరవింద్ ఖర్చు పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అందరెలాగా మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. ఖచ్చితంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓవరాల్ గా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య కెరీర్ కు తండేల్ కంబ్యాక్ మూవీగా చెప్పొచ్చు. లవ్ అండ్ ఎమోషన్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.